హలో హలో అన్న నమస్తే గుడ్ మార్నింగ్ నమస్తే నరేష్ అన్న. అన్న అన్న గుడ్ మార్నింగ్ 5 నెలలు అన్న నువ్వు దొరకక నాకు. చెప్పండి అన్న. అదే అన్న రుణమాఫీ కాలే అన్న. ఓకే ఎంత అన్న? నీకు మెసేజ్ పెట్టినా మళ్ళీ వాట్సాప్ పెట్టినా అవి చూస్తలేవు. అదే 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 వేరే అన్ని మిస్ అవుతుంటాయి అన్న కొన్ని. చెప్పండి. 3,10,000 ఉందన్న మా భార్య మీద నా మీద. ఓకే పైనది కట్టినావా? పై కట్టే ఇప్పుడు 4 నెలలు అన్న కట్టి. నల్గొండ జిల్లా మాది నార్కడపల్లి మండలం. అదే అదే పైన కట్టిన వాళ్ళకు అవుతాయని చెప్తుంది ప్రభుత్వము. ఇండియా బ్యాంక్ లో ఉంటది అన్న మనది. ఆ ఇండియా బ్యాంక్ వాళ్ళు పట్టించుకుంటారు అన్న అసలే. ఓకే ఇండియా బ్యాంక్ అంటేనే పట్టించుకుంటారు. ఏ ఉన్నా అలా ₹1 పావులంత వచ్చినాయి అన్న అంతే అలా. ఓకే ఏ ఊరు మీది? అదే అన్న అదే రుణమాఫీ వాళ్ళకు ఇప్పుడు రైతులకు విలేజ్ వచ్చినాయి. బారానంత రాలే. మీది ఏ ఊరు అంటున్నావు? ఊరు మాది పోతనేనిపల్లి గ్రామం. ఏ జిల్లా మీది? నార్కడపల్లి మండలం నల్గొండ జిల్లా. ఓకే కమ్మాలపల్లి స్వామి అండారు ఇద్దరు. ఓకే ఓకే ఎందుకు అవుతలేదు మరి అట్లా? రోజు చూస్తున్నా సారు, రోజు చూస్తున్నా. నువ్వు చూస్తున్నావు కాబట్టి అన్న చూసినావు కదా, చాలా మంది చేస్తారు కదా, అట్లా కలవకపోవచ్చు. అదే కొట్టి ఇప్పుడు తక్కువ కలిసింది ఎట్టో అదృష్టం. ఫస్ట్ ఫోన్ నీదే తీసుకున్నా. అయితే ఇంకొకటి, ఇప్పుడు నేను నిన్న నా వార్తలు చూస్తే సరిపోయింది కదా, నేనేమన్నా నీకోసానికి మాట్లాడతలేనా? రోజు మాట్లాడుతున్నావు, మా గురించే మాట్లాడుతున్నా. మరి కలవకపోతే బాధేం పడకుర్రి. నువ్వు మాట్లాడుతూనే ఉన్నా, నేను ఇంటనే ఉన్నా. అన్న ఎవరన్నా ఫోన్ కలవని వాళ్ళు ఉంటే ఏంది సార్ అసలు అర్థమైతలేదు. అదే ఫోన్ కలవని వాళ్ళు ఉంటే ఎవరు కలుస్తలేదని టెన్షన్ పడకుర్రి. మీ సమస్యలన్నీ మాట్లాడతా నేను, సరేనా? ఈ 2 లక్షల పై మాట తీస్తలేడు సార్ ఇంతవరకు. ఎందుకు అన్నట్టు తీస్తారు తీపిస్తా. నేను నమ్మకం ఉన్నది మనకి, తీపిస్తా. నేను రోజు చూస్తున్నా సార్ నీ లైవ్. పొద్దున మొదలు పొద్దున చూస్తూనే ఉంటా అన్న. మనం ఇప్పుడు తీస్తలేరు వాళ్ళు, తీయకపోతే ఊకుందామా చెప్పు? నా ప్రశ్నకు అది. ఎందుకు ఊకోవాలి మనం? గట్లా ఇగో ఒకరిద్దరు ఉంటేనే ఊకోరు, గట్టిగా మాట్లాడతారు. మనం లక్షల మంది ఉన్నాం, ఎందుకు అడగకూడదు? ఎందుకు చేపించుకోవద్దు అన్న? ఇంకొకటి, వాళ్ళు పెట్టుకున్న గైడ్లైన్స్ లో కూడా ఉన్నది, దాని మనకు సాక్ష్యం ఉన్నది, వాళ్ళే చెప్పిన మాటలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం. లేకపోతే మనం ఎందుకు అడుగుతాం? ఒకరిని చెప్పని బయటకు వచ్చి మేము చెయ్యం, ఇక 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి ₹1 కూడా ఇవ్వమని ఒకరిని చెప్పని మనం అడుగుడు బంద్ చేస్తాం. అప్పుడు మనం ఏం మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళు చెప్పనప్పుడు ఇంకా వాళ్ళకు ఉన్నదేమో, ప్రయత్నం చేస్తారేమో అని చేపిద్దామని చూస్తున్నాం మనం. గట్లా చేద్దామన్నా, చేద్దాం. అన్న ఫస్ట్ విడత చేసినప్పుడు రేవంత్ రెడ్డి నేను ఒక మాట అన్నాను, రైతన్నల రెడ్డి అవుతావయ్యా, అందరికీ కంప్లీట్ చేస్తే నిజంగా గొప్ప రాజశేఖర రెడ్డి లెక్క పేరు తెచ్చుకుంటూ అందరు రైతులకు చేసేయని నేనే చెప్పిన. మంచిగా పాలాభిషేకం చేస్తా అని చెప్పిన ట్యాంక్ బండ్ మీద రైతులందరూ పిలుచుకొచ్చి. మరి ఇలా చేయకపోతే మరి అనగారనా లేదా? 3 లక్షలు ఉంటే సారు 2,09,000 నేను బంగారం గులబెట్టి తీసుకుపోయి కట్టొచ్చిన. కాకపోతే ఈ మిచ్చి తర్వాత కట్టుకోవచ్చు, ఏం చేస్తావు అని చెప్పని కట్టొచ్చిన. చేస్తాడు అంటే ఇంతవరకు దాకా 4వ విడత పడ్డది, ఇంతవరకు దాకా చేస్తలేదు. చెయ్యాలి 4వ విడత పైసలు కూడా రాలేవన్నా. 4వ విడతలు కూడా పైసలు రాలే. 4వ విడత చాలా మందికి పేర్లు వచ్చినాయి కదా, పల్లె అవి ఏడాగినాయి అంటే ఆగమైతే. నిన్న కాంగ్రెస్ నాయకులు చెప్పేది ఏంటంటే ఎంఆర్ఓని కలుగురి, కలెక్టర్ని కలుగురి అని చెప్తున్నారు. నేను అదే చెప్దామని అనుకుంటున్నా. మరి ఎవరైతే 4వ విడతల పేరు వచ్చి ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇప్పుడు లేట్ అయిపోతా ఉంది, కుదిరితే ఒకసారి కలెక్టర్ ఆఫీస్ పోయిరండి, ఆ లిస్టు తీసుకొని పోయి జిరాక్స్ తీసుకొని పోయి అని చెప్తున్నా. సరే అన్న మాట్లాడదాం. ఇండియా బ్యాంక్ పట్టించుకుంటారు సార్, దయచేసి ఇండియన్ బ్యాంకా? నాకైతే మాత్రం మా ఇద్దరి కలిసి కూడా 2 లక్షల లోపే ఉంచొస్తాను. పోయినప్పుడల్లా పోయి చూసుకుంటున్నా. ఎంత ఉంది భూమి? ఎంత ఉంది నీకు? నాది 7 ఎకరాల భూమి ఉంది సార్. 7 ఎకరాలు. రైతు బంధు వల్లే ఇంకా రైతు బంధు ఇంకా రాలేదు. 3 ఎకరాల దాకానే వేస్తుంది. 3 ఎకరాలు కూడా కొంతమంది పడలేదట, బట్ అదే ఇంకా రాలేదు. నెక్స్ట్ మంత్ కొంతమంది వల్లే అవి కూడా పూర్తి అయినాక 4వ విడత పడతాయట. మనకి ఈ నెలాఖరు వరకు రావచ్చు నా అంచనా. 7 ఎకరాలు అంటే ఈ నెలాఖరు అన్నా ఫస్ట్ వీక్లో మార్చిలోనన్నా వస్తాయి. వాళ్ళు 1 ఎకరం అంటున్నారు, ఇంకో 2 రోజులు అయినాక మళ్ళీ 4 ఎకరాలు చాలు చేస్తారు. 7 ఎకరాల లోపే మా ఇద్దరి పేరు మీద ఉంది. అదే 3.5 మా భార్య పేరు మీద ఉంది, 3.5 నా పేరు మీద ఉంది. ఓకే. ఏం పంట వేస్తారు మీరు ఎక్కువ? ఏం పంట వేస్తారు? వరేనా? పత్తి అమ్మినావా ఏమన్నా?
మొన్న పత్తి అమ్మినా. అమ్మినావా? 4 ఎకరాలు పత్తి పెడతా, 2 ఎకరాల పొలం పెడతా. పొలం పెడతావు. వరి పెడతా. 6 ఎకరం అటు ఇటుగా పోతాయి, గట్టలు గొడ్డలు అంటే. కూరగాయలు ఇట్లా ఏం పండి ఇక ఇంకా కూరగాయలు ఏం పండి సార్? రెండేగా, వరి ఈ పత్తి, రెండే. పత్తి. సరేనే, సరే అన్న. మందిని పెట్టి చేపించుకుంటున్నా సార్, ఏం చేయాలి దయచేసి. అదే 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 నువ్వు ఓదార్తో నీ లైవ్ అయితే నేను రోజు చూస్తున్నా. మళ్ళా ఇప్పుడు రేట్లు నీతోటి మాట్లాడాలంటే 4 నెలలు ఇంత కచ్చి 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 నా పాలన తీసుకొస్తుంది. నీకు ఇదే నెంబర్ లో నీకు మెసేజ్ పెట్టినా, మళ్ళా వాట్సాప్ పెట్టినా, అది కూడా చూస్తలేవు. రైతు మార్పు వస్తే ఇప్పుడు ఖుషి అవుతుందా లేదా? ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉందా? దయచేసి నువ్వు మా మీద దయ ఉంచి అన్న, దయచేసి అని అనొద్దు. మనం ఎప్పుడు కూడా అన్న దయచేసి అనే మాటనే రావద్దు మన నోటికి. బరాబర్ చేపించుకోవాలి మనం, గట్లుండాలి మాట. నన్ను కూడా అనొద్దు. 2 పై కట్టలేదనుకో, వాళ్ళకు ఓట్లనాడు మేము చూపిస్తాం కదా సార్. అదే నేనేమంటున్నా, నన్ను కూడా దయచేసి అనొద్దు. చేసేటోళ్ళు వాళ్ళు అయితే మనం అడిగి చేపించుకుందాం, కానీ మనం ఎవరి దయా దాక్షిణ్యాల మీద బతకద్దు. నాది నా మాట. నమస్తే మరి. ఓకే అన్న, థ్యాంక్ యూ. వినబడ్డది ఇక నీ మాట అందరికి వినబడ్డది. రాష్ట్రంలో ఉన్న రైతులంతా విన్నారు. థ్యాంక్ యూ. నమస్తే. హలో గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నమస్తే. అది మీకు వాట్సాప్ చేసినా. ఓకే. 2 ఎకరాల 18 గుంటలు ఉంది, ఇంకా పడలే అన్న రైతు భరోసా పడలే. ఏమన్నా అకౌంట్ ఏమన్నా మార్చిండ్రా మీరు? ఏం మార్చలేదన్న. మొన్న ఇప్పుడు వీళ్ళు గెలిచిన ముందు వేసిరు కదా అన్న రైతు బంధువు లెక్క. అప్పుడు పడ్డాయి. కేసీఆర్ వేసినప్పుడు 5 సంవత్సరాలు పడ్డాయి, మొన్న పడ్డాయి, ఇప్పుడు పడలేదు కదా. నీ భూమి ఏమన్నా అంటే పంట పండిస్తావా లేకపోతే అట్టిగా ఉందా? బీడు భూమి ఉందా? పంట పండిస్తాం అన్న. నీకు వాట్సాప్ చేసిన మొత్తం. పర్లేదు. నేను ఏమంటున్నా, మీ అధికారులు ఏమన్నా తప్పుడు సమాచారం ఇస్తే కట్ అయిందా అని? లేదన్నా. ఏమని అడిగినవా ఎందుకు రాలేదని? అంటే నేను ఊరికి వెళ్ళలే అన్న, ఇక్కడ హైదరాబాద్ ఉంటావా? ఏవో నెంబర్ తీసుకో నువ్వు. మీ దగ్గర అలా గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే దొరుకుతుంది, లేదా ఉన్న అడుగు ఊర్లని ఏవో డైరెక్ట్గా అడుగు. ఇగో నాకు మరి అందరికి పడ్డది అంటారు కదా, 3 ఎకరాల దాకా ప్రభుత్వమే పడ్డదని చెప్పింది లెక్క. మరి నాకు రాలేదు సార్ అని అడిగి చూడు. వాళ్ళు ఏం చెప్తారో చెప్పినాక నాకు ఫోన్ చేయి, మాట్లాడదాం. ఇది రుణమాఫీ ఎంత ఉంది లోను? ఇప్పుడు 70,000 తీసుకున్నా, ఇప్పుడు 1,00,000 వరకు అయిందన్నా. ఎందుకు కాలేదు నీది మాఫీ? 4వ విడతనా పేరు వచ్చింది. అదే అది కూడా ఒకసారి అడిగి చూడు. రాకపోతే కలెక్టర్ ఆఫీస్ కట్ట పో. అవునా? రాకపోతే మీ జిల్లా ఏ జిల్లా? నల్గొండ. అటు ఊరికి పోయినప్పుడు ఈ కాగితాలు తీసుకొని పోయి 4వ విడతల పేరు వచ్చింది కదా, ఆ ప్రింట్అవుట్ తీసుకొని పోయి ఆయన చేతిలో పెట్టాడు. కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిరా. సార్ నాకు పైసలు వల్లేవి ఇంకా మరి ఏమి ఇష్యూ ఉందని చెప్పిరా. సరే. ఓకే.